నెంబర్ 4 పంప్కిన్ సీడ్స్. ఇది ఒక మినరల్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. దీనిలో జింక్, మెగ్నీషియం చాలా ఉంటుంది. మన ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ వెల్నెస్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 3 దీన్ని బ్రెయిన్ ఫుడ్ అంటారు. ఇది చూడడానికి కూడా హాఫ్ కట్ చేసిన బ్రెయిన్లా ఉంటుంది. అదే వాల్నట్. దీనిలో హైయెస్ట్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన బ్రెయిన్ నియర్లీ 60% ఫ్యాట్తో తయారై ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, మన బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి మనం ఏం ఇవ్వాలో రైట్ ఫ్యాట్స్ ఇవ్వాలి. సో దానిలో ఇది నెంబర్ 1. సో దీన్ని నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తింటే ఒక 5 to 6 రోజుకి చాలు. నెంబర్ 2 దీన్ని ఆయుర్వేదంలో లిక్విడ్ గోల్డ్ అంటారు. అదే గీ. సో దీని గురించి చెప్పాలంటే దీనిలో ఉన్న హెల్దీ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్, ఇది ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ ఉంటాయి ఇందులో. మన బాడీకి, మన బ్రెయిన్కి చాలా అవసరం. ఇంకా దీనిలో కుకింగ్ చేసుకోవచ్చు కూడా. సో ఎక్స్ట్రాడినరీ ఫుడ్. ఇంకా ఫైనల్గా నెంబర్ 1లో ఉన్నది ఏంటంటే, ఇది ట్రీ ఆఫ్ లైఫ్ అనే చెట్టు నుండి వస్తుంది. అది ఏంటంటే ఆ చెట్టులో ఉన్న ప్రతి వస్తువు ఉపయోగపడుతుంది, అందుకే దాన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. అదే కోకోనట్ ట్రీ. సో ఈ నెంబర్ 1లో ఉన్నది కోకోనట్ ఆయిల్. ఇది చూడడానికి అలా ఉంటుంది కానీ ఇది MCT ఆయిల్. యాక్చువల్లీ బేసికల్గా ఇది ఒక మీడియం చైన్ సాచురేటెడ్ ఫ్యాట్. సో క్విక్గా ఎనర్జీ వస్తుంది, న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. అది మన బ్రెయిన్కి, బాడీకి చాలా, ఇమ్యూనిటీ స్ట్రెంత్కి చాలా అవసరం. తర్వాత దీనిలోని ఎనర్జీ, విటమిన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ. సో ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. రోజుకి మార్నింగ్ ఒక 10 grams, నైట్ ఒక 10 grams డైరెక్ట్గా తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్. సో గైస్, ఫైనల్గా మీ బాడీకి ఆల్రెడీ తెలుసు ఎలా రిపేర్ చేసుకోవాలో. మీరు చేయాల్సిందంతా కొంచెం నిద్ర, కొంచెం మూమెంట్, రైట్ న్యూట్రిషన్ కరెక్ట్గా ఇస్తే మీ బాడీయే రిపేర్ చేసుకుంటుంది మ్యాక్సిమం 99 ప్రాబ్లమ్స్. ఇవి ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, మెడిసిన్స్ ఇవన్నీ వెళ్ళాల్సి వస్తుంది. సో టేక్ కేర్ యువర్ హెల్త్ గైస్. హెల్త్ ఈజ్ వెల్త్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.